మీలో ఎంతమంది హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? అలానే మరి ఎప్పటి వరకు హ్యాపీగా ఉండాలి, రేపు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే నా చివరి శ్వాస వరకు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారా? మరి అనుకుంటుంటే మరి ఎందుకు ఉండట్లేదు? మీరు అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారంటే ఎస్ అని అంటున్నారు, మరి ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు? దానికి మిమ్మల్ని ఆటంకం ఏం కలుగుతుంది? మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే అంతే ఉండండి. మధ్యలో ఎందుకు ఉండట్లేదు? మీ హ్యాపీనెస్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుందా? పరిస్థితుల ప్రభావం వల్ల హ్యాపీనెస్ మారిపోతుందా? మీకు ఆ మాత్రం పట్టు సాధించలేకపోతున్నారా? ఎటువంటి సిచ్యువేషన్లో నేను హ్యాపీగా ఉంటాను అని మీరు గట్టి నిశ్చయం చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? దలైలామా చెప్పినట్టు పర్పస్ ఆఫ్ లైఫ్, అందరూ మనిషి అంటేనే అందరి కామన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే హ్యాపీనెస్. మరి దానికి మనము ఎప్పుడు ఉండాలంటే లోపల నుంచి రావాలి. అందుకే ధ్యానము ద్వారా అదొక చక్కటి మార్గం. లోపల పర్మనెంట్గా ఉంటుంది. మన లోపల ఉండే పర్మనెంట్ హ్యాపీనెస్నే ఆత్మ అన్నారు, దాన్నే సచ్చిదానందం అన్నారు. దాన్ని పట్టుకున్న వాడే మరి ఎప్పుడు హ్యాపీగా